ఇక్కడ ఉన్న వాళ్ళలో అప్పుల పాలైన వాళ్ళు చేతులు ఎత్తండి. అప్పుల్లో ఉన్నోళ్ళు, ఇబ్బంది పడుతున్నవాళ్ళు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు. సిగ్గుపడకండి, చేతులు ఎత్తండి, పర్వాలేదు, చేతులు ఎత్తండి. సో ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు చాలామంది అప్పులోళ్ళు ఉన్నారు. దాదాపు ఇక్కడ కూడా చాలామంది అప్పులోళ్ళే. ఏందో దేవుడు నాకు ఇచ్చిన కృప, నేను ఎక్కడ అడుగు పెట్టినా సరే నా బంధువులు, నా ఆత్మీయులందరూ అప్పులోళ్ళే. దేవునికి స్తోత్రం. ఇదే విచిత్రం. అయినా పర్వాలేదు, నజరేయుడగు యేసు నామములో నా తండ్రి మీ రుణాలన్నిటిని తొలగించును గాక. ఆమేన్. భక్తుల ఇష్టాలను దేవుడు పట్టించుకుంటాడు. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తానని ప్రభువే మాట్లాడాడు. అంటే మన ఇష్టాలకు కూడా దేవుడు విలువనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చదివితే, నా నామమందు, నా పేరిట మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తానన్నాడు. 14:14 నా నామమున మీరు నన్ను ఏమి అడిగిననో నేను చేతును అన్నాడు. ఇప్పుడు దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలన్నా, మన ఇష్టాన్ని దేవుడు నెరవేర్చాలన్నా దేవుడే కార్యం చేయాలి, దేవుడే కదలాలి. పాత నిబంధనలో అబ్రహాము దాసుని పేరేంటో మీరు చెప్పండి? ఎలియాజరు. బావి దగ్గరికి వెళ్ళి ఒంటెలను మోకరింపజేసి ఆయన కూడా మోకాళ్ళుని ఎలియాజరు ఏమని ప్రార్థించాడో తెలుసా? ప్రభువా, ఈ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి స్త్రీలు వస్తున్నారు. నేను అలా వచ్చినటువంటి స్త్రీలను ఒక మాట అడుగుతాను. ఏమని అడుగుతానంటే, తాగటానికి నీళ్లు పోయమ్మా అని అడుగుతా. అప్పుడు ఎవరైతే నీకును ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను అంటారో ఆమె నీ దాసుడైన ఇస్సాకునకు నీవు సిద్ధపరిచిన భార్య అని నేను రూఢి చేసుకుంటాను. ఈ విషయంలో నాకు సహాయం చేయవయ్యా అని అడిగాడు. ఇక్కడ ఈ అభిప్రాయము దేవునిదా, ఎలియాజరుదా? ఈ కోరిక దేవునిదా, ఎలియాజరుదా? రైట్. దేవుడు నెరవేర్చాడా లేదా? ఇంకా 10 మంది రాలేదు. రావటం డైరెక్ట్గా రిబ్కమ్మే వచ్చింది. ఆమెనే అడిగాడు, నీళ్లు పోసింది, ఒంటిళ్ళు కూడా పోసింది, అక్కడే గోల్డ్ ఇచ్చేశాడు, డిసైడ్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, భక్తుల యొక్క అభిష్టాలని, భక్తుల యొక్క ఆశలని దేవుడు నెరవేర్చుటకు ఇష్టపడుతున్నాడు. అంటే మనం అనుకుంటాం, ఓ పాట కూడా పాడతాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి. ఒక మాట అంటే దాని అర్థం ఏందో తెలుసా? మేమేదో అడుగుతాం కానీ మా పిచ్చితో మేమేం అడిగినా ఏం జరగో, నువ్వేమనుకున్నావు అయ్యే జరుగుతాయని అర్థం. నిజమేనా? అంటే భక్తుల ఇష్టాలతో దేవుడికి పని లేదా? భక్తుల కోరికలతో దేవునికి పని లేదా? మీరు తెలుసుకోవాలి, దేవుడి ఇష్టాలే కాదు, తన బిడ్డల ఇష్టాలను కూడా వెతికి వెతికి దేవుడు తీరుస్తాడు. నిజంగా తీరుస్తాడు. మనం ఆ సాంగ్ని మనం ఫిక్స్ అయిపోయి ఎన్ని అడిగినా వేస్టే సార్, తమరి ఇష్టమే జరిగిద్దండి, కంఠశోష తప్ప ఏం లేదు, సరే నువ్వు ఏం చేయాలనుకున్నా అదే చెయ్యి అనే భావం వస్తుంది.
కానీ అలా కాదు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినడలా మీకేది ఇష్టం అడగండి. ఏం కావాలి నీకు? ఏంటి నీ గొడవ ఏంటి చెప్పు, ఏంటి? పో చేస్తా పో అంట. అలా చేసినట్టు పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ ఉన్నది మన జీవితాలలో కూడా చాలా జరిగినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇవన్నీ మనం పొందుకోవటానికి మనకి దేవుని యందలి విశ్వాసం కావాలి. బాగా వినండి. ఇప్పుడు మన విశ్రాంతిలో బతకడానికి ఏం కావాలి? పాయింట్ నెంబర్ 1, ఏదో ఒకటి కావాలా? ఎవరి యందు విశ్వాసం? లైన్లోనే ఉన్నారు కదా, రైట్. విశ్వాసం తరుగైతే కలవరం స్టార్ట్ అయింది. విశ్రాంతిలో బ్రతకాలంటే విశ్వాసం కావాలి. ఓకే, రైట్. మనం సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి, రైట్. మనలో సమాధానం ఉండాలంటే ఏం కావాలి? రైట్. మన ప్రార్థనలకు జవాబు రావాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. దేవుని శక్తివంతమైన కార్యాలు మనలో జరగాలంటే ఏం కావాలి? రైట్. 4. 5వది, మన ఇష్టములను దేవుడు తీర్చాలన్నా కూడా మనకు విశ్వాసమే కావాలి. ఇప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాట అనేక సార్లు గ్రంథంలో మనం చదువుకున్నాం. బాగా వినండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అంటే టోటల్గా ఇదంతా కలిపి మనకి ఏం చెబుతుందంటే, విశ్వసించటం నీకు చేతనైతే అన్నీ జరుగుతాయి అనేది మనం మేజర్గా తీసుకున్నాం ఈరోజు. బాగా వినండి. ఇప్పుడు నాకు డౌటు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అన్నాడు కదా. విశ్వసించు వాడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. ఇప్పటిదాకా మనం చేసిన గొడవ అదే కదా, చెప్పుకున్నది ఇప్పటిదాకా అదే కదా. మరి అలాగైతే ఓ పని చేద్దాం. ఇప్పుడు ఈ సమాజం ఇంత దరిద్రంగా తయారవడానికి కారణం ఎవరు? సైతాను. మనుషులు ఇంత దరిద్రంగా తయారు కావడానికి కారణం ఎవరు? దయ్యాలు. కంటికి కనబడుతున్న మనుషుల వెనక కంటికి కనబడకుండా మనుషుల్ని తోలుబొమ్మలు చేసి ఆడిస్తుంది అవే. ఈరోజు జరుగుతున్నటువంటి దుర్మార్గాలకి, ఈరోజు మనుషులు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి కార్యాలకు కారణం సాతాను, దురాత్మలే. అందుకు సందేహం లేదు. కొంతమంది తెలిసి తెలియక వాటికి చిక్కారు, కొంతమంది హృదయపూర్వకంగా వాటికి అప్పగించుకున్నారు. ఈ విధంగా సాతాను చేత పీడించబడుతున్నటువంటి వాళ్ళు నీ ఫ్యామిలీలో ఉండొచ్చు, నీ కుటుంబంలో ఉండొచ్చు, నువ్వు జాబ్ చేసేటువంటి స్థలంలో ఉండొచ్చు, నీ తోటి కొలీగ్స్, నువ్వు పనిచేసే కంపెనీలో ఉండొచ్చు, నువ్వు నివసిస్తున్న సమాజంలో ఉండొచ్చు. వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతుండొచ్చు, వాళ్ళ వల్ల నువ్వు సఫర్ అవుతుండొచ్చు. కుటుంబంలో వ్యక్తుల వల్ల కానీ, పనిచేసే స్థలాల్లో కానీ, సమాజంలో ఇరుగు పొరుగుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, మొత్తానికి ఎటో పక్క నుంచి నువ్వు మనుషుల వల్లనే ఇబ్బంది ఎదుర్కొంటావు. చెట్ల వల్ల, పుట్ల వల్ల, రాళ్ల వల్ల, రప్పల వల్ల నీకు సమస్యలు రావు. ఇదైతే పక్క. ఎంతమంది ఎదుర్కొంటున్నారు అట్లా? అది ఏదో రూపేణ మనుషుల వల్లనే సమస్యలు ఎదుర్కొంటాం మనం. ఇప్పుడు దేవుని పని జరుగుతుంది, సేవకులకు ఒకళ్ళ నుంచి సమస్య, సువార్త ప్రకటించకుండా, మందిరాలు నిర్మించకుండా, వాక్యాన్ని ప్రకటించకుండా, కూటాలు పెట్టుకోకుండా, రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్ని మనం నెరవేర్చుకోకుండా కొంతమంది బయలుదేరారు. వాళ్ళ వల్ల దైవజనులు సఫర్ అవుతున్నారు. వాళ్ళు మనుషులే. టోటల్గా ఇక్కడ ఉన్న వాళ్ళలో బాధలు పడుతున్న వాళ్ళంతా కూడా మనుషులను బట్టే బాధపడుతున్నారు కానీ రాళ్ల వల్ల, రప్పల వల్ల, చెట్ల వల్ల, గుట్టల వల్ల అయితే కాదుగా. అది ఏ రూపంలో ఉన్నా కావచ్చు. కొంతమంది అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో అప్పుల పాలైన వాళ్ళు చేతులు ఎత్తండి. అప్పుల్లో ఉన్నోళ్ళు, ఇబ్బంది పడుతున్నోళ్ళు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నోళ్ళు. సిగ్గుపడకండి, చేతులు ఎత్తండి, పర్వాలేదు, చేతులు ఎత్తండి.
సో ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు చాలామంది అప్పులోళ్ళు ఉన్నారు. దాదాపు ఇక్కడ కూడా చాలామంది అప్పులోళ్ళే. ఏందో దేవుడు నాకు ఇచ్చిన కృప, నేను ఎక్కడ అడుగు పెట్టినా సరే నా బంధువులు నా ఆత్మీయులందరూ అప్పులోళ్ళే. దేవునికి స్తోత్రం. ఇదే విచిత్రం. అయినా పర్వాలేదు. నజరేయుడగు యేసు నామములో నా తండ్రి మీ రుణాలన్నిటిని తొలగించును గాక. ఆమేన్. బాగా వినండి. ఇప్పుడు అప్పుల వల్ల సఫర్ అవుతున్నాం అంటే, అప్పుల వల్ల అంటే అప్పులు ఇచ్చిన వ్యక్తుల వల్ల, వాళ్ళు దూషించే దోషణల వల్ల, వాళ్ళ బెదిరింపుల వల్ల, వాళ్ళు ఇచ్చే వార్నింగ్ల వల్ల నువ్వు సఫర్ అవుతావు. మనిషి ద్వారానే. కొంతమంది అప్పులు చేసి సఫర్ అవుతుంటే, కొంతమంది అప్పులు ఇచ్చి మనుషుల వల్ల బాధించబడుతున్నారు. ఇవాళ ఇస్తానంటాడు, రేపు ఇస్తానంటాడు, ఎల్లుండి ఇస్తానంటాడు, 3 రోజులు ఆగిస్తానంటాడు. తిప్పి కొంతమంది అప్పులు ఇచ్చి సఫర్ అవుతున్నారు, కొంతమంది అప్పులు చేసి సఫర్ అవుతున్నారు. బాగా వినండి, ఓకేనా? టోటల్గా మనుషులందరూ, కొంతమంది కుటుంబంలో వ్యక్తులు మారక సఫర్ అవుతున్నారు. ఆ పిల్లల వల్లనో, ఆ భర్త వల్లనో, ఆ భార్య వల్లనో, ఆ కొడుకు వల్లనో, ఆ కూతురు వల్లనో, టోటల్గా మనం బాధలు అనుభవిస్తుందంతా. సేవకులైతే మతోన్మాదుల వల్లనో, విశ్వాసుల వల్లనో, మొత్తం మనుషుల వల్లనే. రాళ్ళైతే మనల్ని ఇబ్బంది పెట్టవు, చెట్లు అయితే మనల్ని ఇబ్బంది పెట్టవు, రోడ్లు అయితే మనల్ని ఇబ్బంది పెట్టవు, ఏది ఇబ్బంది పెట్ట, మనుషులే. ఇంతవరకు అర్థమైందా? ఎవరు ఏది ఎదుర్కొన్నా మనుషులే. అయితే మనం ఏంటంటే, ప్రారంభం నుంచి మనకున్న అలవాటు ఏంటంటే మనుషుల్ని చూస్తాం, కానీ మనుషుల వెనక కథ నడుపుతున్నది సాతాను, దురాత్మలు. ఇది బైబిల్ చెప్పిన సాక్ష్యం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఏమని సాక్ష్యం ఇచ్చిందంటే, మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం అన్నాడు. పోరాడేవాడికి కత్తులు, కటార్లు, బాణాలు, బరిసెలు ఉండాలా? మన చేతిలో ఒక్కటి కూడా లేదు. కానీ పౌలేమో మనం పోరాడుతున్నాము అన్నాడు, మహనీయుడు. మళ్ళీ ఎవరితో పోరాడుతున్నామంటే ముందే చెప్పేశాడు, శరీరులతో కాదు అంటే మనుషులతో కాదు. మనుషులతో కాదేందన్నయ్య, మా ఇంట్లో ఆ సచ్చినోడు రోజు తాగి సావగొడుతున్నాడు, ఆ దరిద్రుతోనే పోరాడుతున్నాడు. ఇంకెవడున్నాడు? నా ప్రాణానికి వాడే. కర్మగాలు చేసుకున్నా, మళ్ళీ నా కర్మ కొద్ది లవ్ మ్యారేజ్ నా ముఖానికి. ఏ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు నా పని. ఇంత దరిద్రుడు అని తెలియదు నాకు. చేసుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా మనశ్శాంతి ఉంటే ఒట్టు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. మనుషులతో కాదేందన్నయ్య పోరాడుతుంది, ఆ దరిద్రుడితోనేగా. అంటే లేఖనం అబద్ధమా? లేఖనం ఏం చెబుతుందంటే, నీ కంటికి కనబడుతున్న ఆ వ్యక్తే ఉన్నాడు, కానీ వాడిని ఆడిస్తున్న దయ్యం ఒకటి ఉంటుంది. నీవు దాన్ని చూడవు. ఆ ఒక దయ్యం పట్టిందో వాడిని ఎన్ని దయ్యాలు బట్టి పీడిస్తున్నాయో, ఎన్ని వాడిని ఆడుకుంటున్నాయో, ఎన్ని వాడిని వాడుకుంటున్నాయో నీకు తెలీదు. నీ కనపడేది వాడు ఒకడే. వాళ్ళు వచ్చే లక్షణాలే కనపడతాయి, కానీ వాడి వెనక ఆడిస్తున్న దయ్యము నీకు కనపడదు. నడుము వంగిన స్త్రీ ఏదో వెన్నుపూస జబ్బు అనుకుంటాం మనం, కానీ యేసయ్య దాన్ని ఎల్లగొట్టినప్పుడు అర్థమైంది అదొక దయ్యం అని. అప్పటిదాకా చూసిన వాళ్ళు ఏమనుకున్నారు? ఆమెకేదో వెన్నెముక సమస్య, అలా బెండ్ అయిపోయింది. ఫిడ్సు బలహీనత చేత బాధపడుతున్న కొడుకు తండ్రి యేసయ్యకి చెప్పాడు, చూసేదానికి ఫిడ్సు జబ్బులా కనపడేది సార్, కానీ వాడికి దయ్యమండి అని. అది వాడిని ఎక్కడ పట్టును, వాడిని విలవిలలాడించును, నీళ్లలోనికి నిప్పుల్లోకి దూకుతాడు, నురుగు కార్చుకొనొచ్చు, విలవిలలాడతాడు. చూసేవాడికి అది ఒక రోగ లక్షణం, కానీ దాని వెనక ఆడిస్తున్నది ఒక దయ్యం. తెలుసుగా మీకు? మార్కు సువార్త 9లో ఉంది. ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారో నాకు తెలియదు, కానీ వినండి. లూకా సువార్త 8:26, మత్తయి సువార్త 8:28లో గెరాసెనీయుల దేశంలో దురాత్మల చేత పీడించబడుతున్న వాడు బయటికి కనపరుస్తున్న లక్షణాలు పిచ్చి, మెంటల్. వాడిని చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వాడికి మెంటల్, వాడికి పిచ్చి అనుకుంటారు, కానీ దాదాపు 1000 దయ్యాలు వాడిని ఆడుకుంటున్నాయి.
జస్ట్ 3 నిరూపణలు. ఈరోజు మత ఉన్మాదంతో పెట్టరేగిపోయి అన్ని విధాలుగా మనల్ని అభ్యంతరపరుస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. కానీ వాళ్ళను శోధించి, వాళ్ళను వేధించి, వాళ్ళని పీడించి మనల్ని వాళ్ళకి శత్రువులుగా చూపిస్తున్నటువంటి దురాత్మలను అసలు మనం గుర్తుపట్టాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు కూడా బాధితులే, వాళ్ళు కూడా పీడితులే. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలియదు, కానీ వాళ్ళు కూడా వాటి వల్ల సఫర్ అవుతున్నారు. ఈ విధంగా మనల్ని అభ్యంతరపరిచేటువంటి వ్యక్తుల్ని మనం చూస్తాం. కానీ వాళ్ళ వెనకుండి ఆడిస్తున్న దురాత్మలను, సాతానుని మనం గుర్తుపట్టాం. ఎంతమందికి అర్థమైంది? ఈ సంగతి చెప్పిన దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు నేను చెప్పినప్పుడు వింటారు, కరెక్టే కదా అనిపిస్తుంది. కూటమైపోయి బయటికి పోగానే ఈ మాటలను వాడు తీసేస్తాడు. ఇంటికి పోగానే మళ్ళీ నీకు ఆ దరిద్రుడే కనపడతాడే, వాడి వెనక దయ్యం కనపడుతుంది. మళ్ళీ పోయిన కాడి నుంచి వాడిని తిడతావు, కానీ వాడి వెనకున్న దయ్యాన్ని బంధించవు. ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే, విశ్వాసం ఉంచుట ద్వారా సమస్తము సాధ్యమే కదా. విశ్వాసం ఉంచుట ద్వారా సమస్తము సాధ్యమా కాదా? సాధ్యమన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇన్ని దరిద్రాల కారణం ఆ సైతానగాడు, వాడి దయ్యాలే కదా. వాళ్ళ మారు మనసు కోసం ప్రార్థన చేస్తే పోయిద్దిగా, విశ్వసిస్తే పోయిద్దిగా. ప్రభువా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు. సైతానుగాడు మారు మనసు పొంది బాప్తీసం పొందినట్టు నేను నమ్ముతున్నా ప్రభువా. దయ్యాలన్నీ క్యూ కట్టి మారు మనసు పొందినట్లు నేను ప్రార్థన చేస్తున్నా, విశ్వసిస్తున్నా ప్రభువా, నేను నమ్ముచున్నాను అని మనం దేవుని ముందు కూర్చుందాం. ఇది జరిగిద్దా? ఒక్కసారి మీరు నాకు చెప్పాలి. ఫస్ట్ నుంచి మనం ఏం చెప్పుకుంటున్నాం? విశ్వాసం ఉంచితే అన్నీ జరుగుతాయి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం, అది సాధ్యం, ఇది సాధ్యం, అట్లా సాధ్యం, ఇట్లా సాధ్యం. విశ్వాసం ఉంచితే సమస్తము సాధ్యమే కదా. మరి ఉంచుదామా? అది జరిగిద్దా? ఇదే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలు, ధర్మ సందేహాలు. నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఆ పని చేశాడు. ఇప్పుడు కాదు, అసలు నేను మా అయ్య కూడా పుట్టకముందు ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువా, భూమి ఇలా అయిపోవడానికి, భూమి మీద మనుషులు ఇలా అయిపోవడానికి సైతాను కదా కారణం. వాడిని దర్శించు ప్రభువా, వాడికి మారు మనసు ఈ ప్రభువా అని రోజు ప్రార్థన చేశాడంట. దేవుడు దర్శించి ఆయనతో మాట్లాడాడు, దేవదాసు, అది జరగదు. వాడు అన్నీ తెలిసే సాతానుగా మారాడు. వాడు తెలియక అమాయకత్వంలో ఉంటే నేను వాడిని క్రమపరుస్తాను. కానీ తెలిసి వాడు హృదయపూర్వకంగా పాపమునకు అప్పగించుకున్నందున నీ కోరిక నెరవేరదు, ఇది సాధ్యం కాదు, ఆ ప్రార్థన చేయొద్దని చెప్పాడు. అంటే మనం విశ్వాసం ఉంచినా జరగని కార్యాలు కొన్ని ఉన్నాయన్న వివేచన ఈ రాత్రి మనకు ఉండాలి. ఇప్పటిదాకా మొద్దు గుర్తులాగా ఒకటే పట్టుబట్టాం, ఏదైనా జరిగిద్ది, విశ్వాసం ఉంచితే ఏదైనా జరిగిద్దని. వినటానికి బాగుంది కనుక అలా ఫిక్స్ అయిపోయాం. కానీ విశ్వాసం ఉంచినా కూడా అసంభవమైన కార్యములు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రెండోది కూడా చెప్తా. ఇప్పుడు రాకడ సంభవాలన్నీ ప్రకటన గ్రంథంలో ముందే చెప్పాడు. ఏం జరుగుతాయి? అంత్యబద్ధ క్రీస్తు పరిపాలన, సంఘము ఎత్తబడుట, సంఘము ఎత్తబడక ముందు ఎదురయ్యేటువంటి పరిణామాలు, పరిస్థితులు. ఏమండి? ముద్రలు విప్పబడటం, బూరలోదబడటం, ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడటం, భూమి మీద రకరకాల పరిస్థితులు, విలయాలు, యుద్ధాలు, భూకంపాలు, ప్రకృతి విలయాలు, ఘోరమైన విషయాలు చెప్పాడు ప్రకటనలో. ఇప్పుడు మనం విశ్వాసం ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రకటన గ్రంథములో చెప్పబడినవేవి జరగొద్దు ప్రభువా, యేసు నామములో తండ్రి అని ప్రార్థన చేద్దాం, విశ్వాసం ఉంచుదాం. ఆగుతాయా?
అందరూ చెప్పాలి.